వాక్యమైన దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తయిన వాక్యమైన దేవుని బట్టి కృతజ్ఞతాస్థుతులు. ఆయన ఆకాశము నుండి ఆయన మహిమంతయు వదిలి మన కొరకు పశువుల పాకలో జన్మించిన దేవుడైన వాక్యమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనుచున్నాం. మొదటి కీర్తన 3లో అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎవరు ఈ విధంగా ఉంటారు? ఎవరు అతడు? నీటి కాలువల యోరన నాటబడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎవరుంటారు అనంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చి మనందరిని దేవుడు లోకముని ప్రేమించి ఆయన ఆ ధర్మశాస్త్రము మనము నెరవేర్చలేకపోతున్నాము. ఆ ధర్మశాస్త్రము మనము నెరవేరకపోతే పాపము మన మీద నిలబడుతుంది అనేసి వాక్యమై ఉన్న దేవుడు మనకు వాక్యముగా, అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంని వాక్యముగా మలచి ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథముగా మలచి ఉన్నాడు. దాన్ని ధ్యానించువాడు ఏంటిది అనంటే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, అంటే బ్రతుకుతాడు అని అర్థం. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యము ఏంటిది, నన్ను బ్రతికించెను అంటాడు. ప్రకటన 19:13లో ఈ వాక్యం ఎవరు అంటే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పేరు పెట్టి ఉన్నది. ఎవరు బలియాగమైనారు? యేసుక్రీస్తు వారు. ఆయన పేరే వాక్యము. మరి ఇర్మియా యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో వచ్చింది. యెహెజ్కేలు 47:1 లైన్లో, మందిరము తూర్పు ముఖంగా ఉండెను, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఇది మరి పాత నిబంధన ప్రకారము మందిరము తూర్పు ముఖంగా అని అదేంటిది మన యోహాను చూస్తూ ఉన్నాడు అన్నట్టు. యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు. తూర్పు సైడ్ నుంచి నేను చూడగా మందిరపు గడప నుండి నీళ్లు ఉబికి తూర్పున పారుచుండెని. ఈ నీరే ఎవరు అనంటే, ఇర్మియా 2:13 లైన్లో, జీవజలముగా ఊటనైన నన్ను విడిచి ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. ఆ వాక్యమే అక్కడి నుంచి మనకి శరీరధారి అయి దేవుని యొద్ద నుంచి వచ్చింది. అది ఉబుకుతూ మనకు వచ్చింది. తూర్పు చుక్క పుట్టింది మరియమ్మ అని